స్వామి ఇంత కష్టపడి సంపాదిస్తున్నాం, ఆఖరికి ఆ కోర్కెలు తృణాన్ని తిప్పినట్టు తిప్పేస్తున్నాయి. గిర్ర 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 తిప్పితే కోరిక ప్రయత్నం, కోరిక ప్రయత్నం. ఇవాళ బ్లాక్ అండ్ వైట్ టీవీ తెస్తాడు, రేపు కలర్ టీవీ కోసం. ప్రపంచంలో ఆశ్చర్యమైంది ఏమిటో తెలుసా అండి? ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, నాకింత ఐశ్వర్యం ఉందని కావలసినటువంటి పరిమితి కన్నా ఒక గజం ఎక్కువ బట్ట పెట్టి వస్త్రాన్ని కుట్టించుకోడు. నాకు పట్టుబట్ట చాలా ఎక్కువగా ఉందండి అని చెప్పి ఇంత పెద్ద డబ్బాలా ఇచ్చి కుట్టించుకుంటానా? కొలతలు తీసుకుని అబ్బాయి మిగిలిపోతే ఆ గుడ్డ ఇచ్చేవయ్యా అంటాను, పట్టుకుపోతాను. డబ్బులు ఎక్కువ ఉన్నాయి జేబులో అని పెద్ద సైజు చెప్పులు కొనుక్కుంటానా? కొనుక్కోను. ఎంత మధుర పదార్థం నాకు ఇష్టమైంది నా భార్య చేసిన కడుపు నిండిపోయిన తర్వాత తినగలనా? తినలేను. కానీ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎంత తాపత్రయం, ఎంత తృష్ణో. సమస్త పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణి అయినా నాకు చూపించండి, తను తినడానికి మాత్రమే ప్రకృతిని వాడుతుంది. తన బిడ్డలు తమంత తాము సంపాదించుకుని తినడం నేర్చుకునేంత వరకు మాత్రమే కావలసినటువంటి శిక్షణనిస్తుంది. ఒకసారి తను తినడము నేర్చుకున్న తరువాత ఆ ప్రాణిని తల్లిదండ్రులు పోషించవు. నా మనవల కోసమని చెప్పి పక్షి తెచ్చి ఎప్పుడూ దాచదు. దిక్కుమాలిన అలవాటు ఉన్నది ఎవరికైనా ఉంటే ప్రపంచంలో అలవాటు తేనెటీగకి, ఎలకకి, మళ్ళీ అదిగో మనకే ఉంటాయి ఈ అలవాట్లు. ఎలకొకటి, దానికి అక్కర్లేంది లేదు ప్రపంచంలో. ఆఖరికి పాలతో అభిషేకం చేసిన నాగేంద్రుడు దానికి ఎందుకు పనికొస్తాడో తెలియదు, ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మళ్ళీ అలా తెచ్చేది తేనెటీగ ఒకటి తీసుకొస్తుంది, పట్టు పురుగు ఒకటి తీసుకొస్తుంది. ఇవన్నీ భయంకరమైన మరణాలే. అందుకే మీరు చూడండి, దాచిన ప్రతి ప్రాణి దారుణమైన మరణంలో పోతాయి. రామకృష్ణ పరమహంస పట్టుపురుగు జీవితం గురించి చెప్తుంటారు. తన నోటి నుంచి వచ్చినటువంటి పట్టుని దారంగా మారుస్తూ ఉంటుంది. మార్చి తన ఒంటి చుట్టూ కట్టుకుంటుంది. కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. దాని ఒంట్లోంచి పట్టు దారం వచ్చేంత వరకు మల్బరీ ఆకులు పెట్టి 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 పోషిస్తాడు. ఒకడు చూస్తుంటాడు. యవత్విత్తో ప్రర్జన సక్త స్తవన్నిజ పరివారో రక్త. వాడు మల్బరీ ఆకులు, ఉప్పాలు, జీడిపప్పులు, ఇడ్లీలు, 3 పచ్చళ్ళు పెడతాడు. ఒకనాడు అది మల్బరీ ఆకులు తినడం మానేస్తుంది. ప్రశాంతంగా పడుకుంటుంది. సంపాదించగలిగిన నాళ్లు సంపాదించింది, ఇవ్వగలిగినంత పట్టుదారం ఇచ్చేసింది. తన ఒంటికి చుట్టుకుని పడుకుంటుంది. 3 అంతస్తుల మేడ కట్టుకుని ఏసీ రూమ్ లో పడుకున్న వాళ్లే. వీడెప్పుడు పోతే విత్ డ్రాయల్ పవరు, చెక్ బుక్ చేతిలోకి వస్తాయా చూసేవాడు వేరొకడు ఉంటాడు. సుందరకాండలో వాల్మీకి మహర్షి కోపం గురించి కొన్ని అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపమద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం సమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అన్నాడు. ఒకసారి ఆ కోపం వచ్చి మనుష్యుణ్ణి వశం చేసుకుందా, వాడికి ఒళ్ళు పై తెలియదిహ. ఆ కోపము చేత తన గురువుని సంహరించడానికి కూడా వెనకాడడు. ఎంతటి పాపాన్నైనా మూట కట్టుకుంటాడు. కానీ ఎవరు ధన్యాత్ముడనిపించుకుంటాడంటే తనకి వచ్చినటువంటి కోపాన్ని తాను పరిశీలన చేసి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోపం, ఎందుకు నా మనస్సు ఇంత వికారమునకు లోనైంది, నా మనస్సుని ఇంతగా మార్చగలిగినటువంటి ఈ కోపము యొక్క స్వరూపమేమి అని విచారణ చేసి, పాము తన కుబుసమును తాను విడిచిపెట్టినట్టు ఎవరు కోపమును విడిచిపెట్టి తన స్వస్థితి యందు తాను నిలబడతాడో అదిగో అటువంటి వాడు ధన్యాత్ముడు. మనకొచ్చేటటువంటి కోపం సర్వకాలముల యందు భ్రష్టత్వాన్నే కల్పిస్తుంది. కానీ మహాత్ములకి వచ్చేటటువంటి కోపం అటువంటి కోపం కాదు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, కాముడంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే కోరిక సామాన్యుల్ని పాడు చేస్తుంది. కానీ మహాత్ములకు ఉండేటటువంటి కోరిక లౌకికమైనటువంటి కోరికల యందు ప్రవర్తించకూడదనేటటువంటి కోరిక. ఆ కోరిక ఉత్తమమైన కోరికయ్యి మోక్ష పదమునందు నడిపిస్తుంది. అలా మనకొచ్చే కోపం లాంటి కోపం కాదు. శంకరులకు కలిగినటువంటి ఖేదం మహోత్కృష్టమైనటువంటి ఖేదం. ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన లోపల కలిగినటువంటి పరివేదన ఎంత దూరం వెళ్ళిందంటే, గురుగీతలో ఆ గురువు యొక్క స్థితి గురించి ఒక మాట అంటారు. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత.
బాల్య భావేన యోభాతి బ్రహ్మజ్ఞానీ సముచ్యతే అంటారు. ఆయన ఏకాకి, ఆయన ఒక్కడే ఉంటాడు. అంతటా నిబిడీకృతమైపోయినటువంటి పరబ్రహ్మముతో తాదాత్మ్యమును చెంది రెండిటిని చూడక సర్వకాలములయందు బ్రహ్మమునందు రమించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి గురువుకి కోపం వస్తుందా? రాదు. పైగా గురువు యొక్క స్థితి నిత్యశాంతుడు. ఆయన ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అందున శంకరులు ఎటువంటి వారు? ఒక కాపాలికుడు వచ్చి, శంకరా మీ శిరస్సు కావాలన్నాడు. అంటే నా శిష్యులందరూ ఉండగా నా శిరస్సును నువ్వు తీసుకెడితే నా శిష్యులు అంగీకరించరు. రేపటి రోజున నా శిష్యులందరూ ప్రాతకాలంలో కృష్ణానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లిన సమయంలో నేను ఒక్కడే ఉండి అంతర్ముఖుడనై తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో నువ్వు వచ్చి నీకు కావలసిన నా శిరస్సుని నా కుత్తుక కత్తిరించి తీసుకెళ్ళు. అంతగా దేహభ్రాంతి లేనటువంటి వ్యక్తి ఒక కాపాలికుడికి తనకి శిరస్సుని ఇవ్వడానికి అంగీకరించినటువంటి మహాపురుషుడు, వారికి కోపం వస్తుందా? వారి కోపము లోకమును ఉద్ధరించడం కోసమని అవతల వ్యక్తి పడుతున్నటువంటి జగత్తుతోటి తాదాత్మ స్థితిని గమనించినటువంటి వారై ఉద్ధరించడం కోసమని మహాపురుషుల యొక్క స్థితిని చూపిస్తారు. అది అందుకని ధారాళంగా నోటి వెంట 14 శ్లోకములు వచ్చాయి. రావడంలో కూడా గమ్మత్తు ఏంటంటే, మనం కోపగిస్తే అవతలవాడికి ఏ కారణం చేత అవతలవాడిలో ఉండేటటువంటి లోపమును మాత్రమే చూసి నిందిస్తాం కోపంలో తప్ప, అవతలవాడిలో ఉన్నటువంటి లోపమును సరిదిద్దుకోవడానికి కావలసిన సలహా మన కోపంలో ఎప్పుడూ చెప్పబడదు. ఎందుకంటే మనం ఆ సమయంలో కోపము చేత ఆవేశాన్ని పొంది ఉంటాం. కానీ శంకరుల కోపము లౌకికమైన కోపము కాదు. అందుచేతనే ప్రతి శ్లోకంలోనూ సమస్త జీవకోటిని బ్రాహ్మణునిలో అడ్డుపెట్టి జరుగుతున్న పొరపాటు ఎక్కడుంది, ఆ పొరపాటుని దిద్దుకోవడం ఎలా కూడా చూపించేస్తారు శంకరాచార్యులు వారు. అందుకే అటువంటి గురువు దొరకడం కూడా అదృష్టం. ఆ బ్రాహ్మణుడు చేసుకున్న అదృష్టం ఏమిటో కానీ ఇన్ని సంవత్సరములు వృధా అయిపోతే శంకరాచార్యుల వంటి మహాపురుషుల యొక్క వాక్కుకి పాత్రుడయ్యాడు. ఎందుకంటే తెలిసి తెలియని గురువులు ఎంతమంది గురువులు దొరికి ప్రయోజనం ఏమిటి? నేను గురువుల్ని నిందించాననో వారి స్థాయిని తక్కువ చేసి మాట్లాడని అనుకోకండి. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. పరమహంస పంచవటి అని ఒక కుటీరంలో ఉండేవారు. ఉంటూ రామకృష్ణ పరమహంస కుటీరం పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక పెద్ద కప్ప ఒకటి పెద్ద చప్పుడు చేస్తూ అరుస్తోంది. విని పరమహంస అనుకున్నారు, చీకటి చీకటి పడుతోంది, ఇలాగే ఉంది అసుర సంధ్య వేళ, బహుశः ఏదో పాము వచ్చి ఒక కప్పని పట్టుకుంది, అందుచేత మృత్యువుని పొందే ముందు ఆ కప్ప ఇలా రోదిస్తోంది అనుకుని వెళ్ళిపోయారు. ఒక 2 గంటల సమయం కుటీరంలో గడిపిన తరువాత పరమహంస మళ్ళీ అదే మార్గంలో తిరిగి వస్తున్నారు. ఇంకా ఆ కప్ప అదే స్థాయిలో ధ్వని చేస్తూనే ఉంది. చేస్తుంటే ఇంతసేపు కప్ప పాము నోట్లో పడ్డాక బ్రతకడానికి అవకాశం లేదు, పైగా ఇలా అరుస్తోంది ఏమిటి కప్ప అని అటుగా వెడుతున్న పరమహంస ఒకసారి ఆ లోపలికి తుంగి చూశారు. అంటే అక్కడే ఉన్నటువంటి పొదలలో దాని దురదృష్టమేమో కాని పెద్ద కప్పని ఒక నీటిపాము పట్టుకుంది. ఆ నీటిపాము ఆ కప్పని చంపలేదు, మింగలేదు, పోని అలాగని విడిచిపెట్టలేదు. ఆ కప్ప పాము నోటిలోకి పోలేదు, అలాగని బయటికి రాలేదు. తెలిసి తెలియని గురువు చేతిలో పడిన శిష్యుడి పని ఇలాగే ఉంటుందనుకున్నారు పరమహంస. ఎందుకనంటే అది త్రాచుపాము అనుకోండి, ఒక్క 3 కాట్లు వేసిందా, ఒక్క కాటు వేసిందా విరిగిపోతుంది, లోపల ఉన్నటువంటి మొత్తం జీవం పోయి మరణిస్తుంది. గురువు సరైన గురువు దొరికి ఒక్కసారి నోరు విప్పి మాట్లాడా, అప్పటి వరకు శరీరమునకు పట్టినటువంటి అహంకారం విరిగిపోతుంది, తనెవరో తెలుస్తుంది. తెలిసి తెలియని గురువయ్యాడా ప్రమాద స్థితిలోకి తీసుకెడతాడు, నీటిపాము పట్టుకున్న కప్పలాగే ఉంటుంది. అలా అటువంటి స్థితి కలిగిన వారు కారు శంకరులు. శంకరులు నోరి విప్పి మాట్లాడితే అజ్ఞానాన్ని తుడిచిపెట్టగలిగినటువంటి మహాపురుషుడు శంకర సాక్షాత్తుగా పరమశివుడు శంకరులు అయ్యొచ్చారు. జ్ఞానగంగాధరుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభి అంటారు. అటువంటి శంకరావతారం కనుక అటువంటి ప్రజ్ఞతో మాట్లాడగలిగారు. సరే, అందుచేత 2వ శ్లోకంలోకి వచ్చేసరికి
శంకరులు అంటారు ఆ వారికి కలిగినటువంటి ఖేదం ఎంత దూరం వెళ్ళిందంటే, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇంచుమించు ఒక 7 శ్లోకముల వరకు శంకరులు మూఢా 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 అనే మాట్లాడారు. దగ్గరగా 8వ శ్లోకం దగ్గరికి వచ్చిన తరువాత వారికి ఆ ఖేదం కొంత ఉపశమనాన్ని పొందింది. జగద్గురువుల స్థాయి అంటే అలా ఉంటుంది. వెంటనే వారు ఏ స్థాయిలో మాట్లాడారంటే, భ్రాత, తమ్ముడా, అన్న, సోదరుడా, ఆలోచించబోయ్, ఏమిటి పరిస్థితి, ఎంత దారుణంగా పాడైపోతున్నావు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం సత్పయాయాత తత్వం చింతియ తదియ భ్రాత అంటారు ఆ శ్లోకంలో. అందుకని ఇవాళ 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శంకరులు అంటారు, ఎక్కడుందండి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా మూఢా అని పిలిచి మాట్లాడితే దాన్ని సంగీతంలో పెట్టుకుని, సాహిత్యంలో పెట్టుకుని, ప్రవచనాల్లో పెట్టుకుని, ఉపన్యాసాల్లో పెట్టుకుని, పెద్దల చేత 10 మాటలు వల్లెవేయబడి దాన్ని ప్రవచనాలుగా చెప్పుకుని పుస్తకాలుగా రాసుకుని ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా ఉందా? యూ ఫూల్ అని చెప్పినది ఎక్కడా లేదు. అది శంకరాచార్యుల వారికే చెల్లి. ఆయన అంటారు 2వ శ్లోకంలో, మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాప్తం ఇత్తంతేన వినోదయ చిత్తం. ఎంత గొప్ప శ్లోకం, చిన్న శ్లోకం. అందులో సమస్య చెప్తారు, సమాధానం చెప్తారు. మూఢ అని మళ్ళీ పిలిచి ఆ బ్రాహ్మణుణ్ణి అంటారు, జహీహి ధనాగమ తృష్ణాం. ఆ స్థితిలో కూడా వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలలో మీరు ఒక మాటని తీసి ఈ మాట బదులు ఈ మాట వేస్తే ఇంకా అందంగా ఉంటుంది కదండి అని మీరు చెప్పలేరు. అలాంటి మాటలు పడిపోతాయి. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. అందం చూడండి, చిట్ట చివర మొదటి పాదంలో మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. 2 తృష్ణలే. చిత్రం ఏంటంటే మనకి పురుషార్థములను ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, చతుర్విధ పురుషార్థములు. మనం ఎక్కడ పూజ చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పుకుంటామంటే, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం. సరే, నాకు పరమేశ్వరుడు ఏది కటాక్షిస్తే దాంతో ఏదో ఉమామహేశ్వర పూజాంకరిష్యే, లేకపోతే లక్ష్మీనారాయణ పూజాంకరిష్యే, ఏ పూజ చేస్తే ఆ పూజ చేస్తున్నానని నీళ్లు ముట్టుకుంటాం. అటువంటిది అలా మనం ఎక్కడికి వెళ్ళినా అడిగేటటువంటి చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షముల 4ంటిలో మొదటి స్థానం మాత్రం ధర్మంది. మిగిలిన 3ంటిలో 2 ధర్మంతో అనుబంధం కలిగి ఉండాలి. ఈ గమ్మత్తు. మోక్షాన్ని మీరు సాధించేదేం ఉండదు. ఎందుచేత అంటే, మీకు ఒక కర్ర ఇచ్చి 4 సమానమైన ముక్కల కింద నరకండి అన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఎన్ని మాటలు నరుకుతారు? దాన్ని 4 మాటలు నరకరు, 3 మాటలే నరుకుతారు. ఒక 10 అడుగుల కర్ర ఇస్తే ఏదో 2.5 అడుగులు చొప్పున 2.5 అడుగుల దగ్గర కత్తితో ఒకసారి కొడితే ఒక ముక్క విరిగిపోతుంది, ఇంకొకసారి కొడితే ఇంకొక ముక్క విరిగిపోతుంది, ఇంకొకసారి కొడితే ఇంకొక 2 ముక్కలు వచ్చేస్తాయి. 3వసారి మాత్రమే నరుకుతారు, 4 ముక్కలు వచ్చేస్తాయి. 4 ముక్కల కోసం 4 మార్లు నరకరు. ధర్మమును పట్టుకుంటే అర్థకామములు దానితో కలిసి తీరాలి. అర్థము ధర్మముతో ముడిపడాలి, కామము ధర్మముతో ముడిపడాలి. ధర్మముతో ముడిపడిన అర్థము, ధర్మముతో ముడిపడిన కామము మోక్షమునే ఇచ్చేస్తాయి తప్ప మళ్ళీ మోక్షం కోసమని ఏమైనా ఉంటుందా అండి అంటే ఇంకేం ఉండదు. ఈ ధర్మముతోడి సంబంధము కలిగిన అర్థ సాధన, ధర్మముతోడి ముడిపడిన కామ సాధన మోక్షములకే దారి తీసేస్తుంది. అందుకని మొట్టమొదట ఏది? ధర్మమే, ధర్మబద్ధమైన నడువడి. కానీ చిత్రం ఏమిటంటే, మనమేం చేస్తామంటే జీవితంలో, మనం అంటే మీ వంటి ప్రాజ్ఞుల గురించి నేను చెప్పట్లేదు, ఎప్పుడు చెప్తుంటా, నా వంటి వాడి గురించి చెప్పుకుంటున్నది. మొట్టమొదటి దాన్ని తప్ప మిగిలినవన్నీ పట్టుకుంటాం. అందులో కూడా కామమనేటటువంటిది కూడా ఏదో ఒక స్థాయికి వెళ్ళిన తరువాత తుచ్చకామము గురించి మాట్లాడవలసి వస్తే, కానీ అర్థమనేటటువంటిది మాత్రం చాలా తొందరగా మనని పట్టుకుంటుంది. దీనికోసమే జీవితం అంతా పాడు చేసుకుంటారు. దీనికోసము శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలలో చెప్పినటువంటి మాటలు
ఏదో పురాణ సంబంధంగా చెప్పేటటువంటి మాటలు కావవి. వారు చాలా గొప్ప గొప్ప మాటలు వేసేశారు. నువ్వు ధర్మమును విడిచిపెట్టి అర్థమును ఒకదాన్నే పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావో తెలుసా? ఎందుకు తిరుగుతున్నావంటే నీకు తృష్ణ కలిగినది, ఆశ కాదు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆశ కలగడము వేరు, తృష్ణ కలగడము వేరు. డబ్బు ముట్టుకోవద్దని కానీ డబ్బు సంపాదించవద్దని కానీ శంకరాచార్యుల వారు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు అర్థమును సంపాదించి తన భార్యా బిడ్డలని పోషించుకోవలసినటువంటి బాధ్యత వాడి మీద ఉన్నది. అందుకని వాడు అర్థ సముపార్జన చేసి తీరాలి. పైగా వేదమూలమిదం బ్రాహ్మం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. నీతిశాస్త్రం చెప్పేసింది. వేదము లేనినాడు అసలు బ్రాహ్మణ్యమే లేదు, భార్య లేనినాడు గృహమే లేదు. ఎందుకని? భార్య ఉంటేనే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉండనివ్వండి, అది గృహం కాదు. ఇంటికి వెళ్ళేటప్పటికీ భర్త మనసిరిగి తను తింటూ కూడా రెండో మాట పప్పాయనికి ఎంత కావాలో వేసెయ్యగలిగినటువంటి శక్తి భార్యకు ఒక్కదానికే ఉంటుంది. అదేమిటే వేసామంటే ఏం ఇవాళ తినరా అంటుంది. ఆయన ఒక ముద్ద ఎక్కువ తింటే పసిగడుతుంది, ఒక ముద్ద తక్కువ తింటే పసిగడుతుంది. ఆయన ఒక్క కప్పు కాఫీ సరిగ్గా తాగకపోతే పసిగడుతుంది, ఒక అరగంట నిద్ర ఆలస్యంగా లేస్తే పసిగడుతుంది. ఆయన ప్రవర్తనలో తేడా వస్తే పసిగడుతుంది, ఆయనలో మార్పుని పసిగడుతుంది. తల్లి తర్వాత తల్లిలా పొదివి పట్టి కాపాడుకుంటుంది. అటువంటి భార్య లేనినాడు ఇంకా ఇల్లెక్కడుంది అసలు? అందుకని భార్యామూలం ఇదం గృహం, కృషిమూలమిదం ధాన్యం. కృషి లేనప్పుడు, తను కష్టపడనప్పుడు, సేద్యము చెయ్యనప్పుడు ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? వడ్డీ వ్యాపారంలో అయితే ఒకడికి ఇచ్చేస్తే వడ్డీ వచ్చేస్తుంది. కానీ కృషి చెయ్యకుండా ధాన్యం మాత్రం రాదు. కృషి చేస్తేనే ధాన్యం వస్తుంది. కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. ధనము వల్ల మాత్రమే జగత్ ఉంటుంది. ఆ ధనము లేదా వాడు ఎందుకు పనికిరాడు. శాస్త్రము ఎక్కడైనా సరే అన్యాయంగా ఏం మాట్లాడదండి ఎప్పుడూను. సన్యాసి అయినటువంటి వాడికి డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని చెప్పింది తప్ప, మీ అందరూ డబ్బులు వదిలేసేయండి, మీరందరూ డబ్బులు ముట్టుకోకండి, అలా శంకరాచార్యులు వారు ఎప్పుడూ మాట్లాడలేదు. నీతి శాస్త్రం కూడా ఎప్పుడూ అలా మాట్లాడలేదు. నీతి శాస్త్రం కూడా ఎంత ఖచ్చితంగా మాట్లాడిందంటే, నీకు ఒక వయస్సు వచ్చిన తరువాత నువ్వు డబ్బు సంపాదించకపోతే మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత భార్యాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అని చెప్పింది. అమ్మ ఎన్నడూ కొడుకుని నిందించదు. అమ్మ అంటేనే పోత పోసినటువంటి ప్రేమస్వరూపం. అటువంటి అమ్మ తండ్రి గారికి కొడుకు అందొచ్చి 4 రూపాయలు సంపాదించకపోతే నిందిస్తుంది. మాతా నిందతి నాభినందతి పిత. తండ్రి సంతోషంగా పిలిచి ప్రియమార కౌగిలించుకుని కొడుకు భుజం మీద చెయ్యేసి, శభాష్ నాన్న 4 రూపాయలు సంపాదిస్తున్నావురా అన్నట్ట. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే. తోడ పుట్టినవాడు చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. అట్లాంటి అన్నదమ్ములు మాట్లాడతారు. మీకు ఏం సంపాదన ఉంది కనుక అని చులకన చేసేస్తారట. అందుకని భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి. సేవకుణ్ణి రే ఇలా నీళ్ళు ఇలా పట్రా అంటే, ఆ చెప్పారులేండి పెద్ద, ఓ రూపాయి ఇవ్వడం చేత కాదు కానీ జీతం అమ్మాయి గారు ఇస్తారు, మీరు ఏమి ఇస్తున్నారని 10 మాటలు పని చెప్తారు అంటాడు. నానుగచ్చతి సుత. తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి కొడుకు గబగబా చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి పంచ పైకి తీసి నాన్నగారి కాళ్ళు కడిగి తువ్వాలతో పాదాలు తొడబట్ట. అసలు అలా తుడిచేవాళ్ళు కడిగేవాళ్ళు ఇప్పుడు ఉన్నారా అని నాకు అనుమానం. ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ నానుగచ్చతి సుత. అందుకని కొడుకు అలా ఎదుర్రాడు. కాంతాపి నాలింగతే. భార్య ప్రియమార కౌగిలించుకోదు. రూపాయి సంపాదించడం చేత కాదు కానీ అంటుంది. అందుకని కాంతాపి నాలింగతే. అందుచేత అన్నింటికన్నా దారుణం ఏమిటో తెలుసా? అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. వీడు కనపడితే
ఏమయ్యా బాగున్నావా అంటే, ఎరా ఒక్క 100 రూపాయలు ఏం సర్దగలవా అంటాడేమోనని స్నేహితుడికి పని లేకపోయినా పక్క సందులోకి వెళ్ళిపోతాడు. ఎరా బాగున్నావా అని విష్ కూడా చెయ్యట, పలకరించట. అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఇలా చెప్పానని ఎలా పడితే అలా డబ్బు సంపాదిస్తావేమో ఇక్కడ వేసేశారు చిట్ట చివరి పాదంలో. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పని సంపాదన సంపాదించు. విత్తేన సర్వే వశాహ, అలాంటి డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది అని నీతిశాస్త్రం చెప్పినప్పుడు సర్వశాస్త్ర పారంగతుడైనటువంటి శంకరులు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని డబ్బు సంపాదించద్దు అని అంటారా? అనరు శంకరులు. కానీ శంకరులు దేని గురించి చెప్తున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణాం. ఓ మూఢుడా, తృష్ణ విడిచిపెట్టు. ఎంత గొప్ప మాట వేసేశారో చూడండి. తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? కోరిక కాదు. కోరిక వేరు, తృష్ణ వేరు. నాకు కోరిక పుట్టిందనుకోండి, సినిమాకి వెడదామని, పెళ్ళైన టికెట్లు దొరకలేదు, ఆత్మహత్య చేసుకోవలసినంత అవసరం ఏముండదు అందులో. లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి సినిమా టికెట్లు దొరకలేదని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని ఏం బాధేయరు. లేకపోతే దానివల్ల చాలా మానసిక ఖేదం వచ్చేసి పడిపోరు. సినిమాకి టికెట్ దొరకకపోతే రేపు పెడదాం అంటాడు, అలా అలా తిరిగి ఇంటికి వస్తాడు, టికెట్ దొరకలేదంటాడు. తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? తన స్థితిని తాను మరిచిపోయి, తన కళ్ళు తనకి కనపడక, తన చెవులు తనకి వినపడక, తన దృష్టికి ఇంకొకటి కనపడక, కేవలం దానికోసమే తిరిగేటటువంటి పరిస్థితి వస్తే, ఆనాడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు దేనికోసమని అంత వెంపర్లాడుతున్నారో దాని చేత మీరు చులకనైపోతారు. చులకనైపోయిన నాడు మీరు తృణమవుతారు. ఎవడు తృష్ణతో తిరిగాడో వాడు తృణమై తీరుతాడు. తృణమంటే చులకన జలరుహతంత్రువు చులకన కన దూది కనము చులకన సొమ్మి అని చిన్నతనంలో చులకన గురించి మాకు పద్యం ఉండేది. అందరికన్నా చులకన ఎవరో తెలుసా? గడ్డిపరక చులకన, అంతకన్నా చులకన దూది పించే చులకన, అంతకన్నా చులకన ఒకటి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపినవాడు చులకన. అలా మీరు తృష్ణపడి నాకు ఇదే కావాలని మంకుపట్టు పట్టి కళ్ళు చెవులు ముక్కు నోరు మూసుకుపోయి, ఇది తప్ప నాకు ప్రపంచంలో వేరొకటి లేదు, నేను అడగను అని దానికోసమే ఎవడు తిరుగుతాడో అటువంటి స్థితికి తృష్ణ అని పేరు. అందుకే చిట్ట చివరికి అది దేనికి తీసుకెళ్లిపోతుందంటే, అలా తిరిగినటువంటి వాడి మరణమునకు హేతువైపోతుంది, నిష్ప్రయోజకత్వాన్ని పొందేస్తాడు. అందుకే తృష్ణ అన్నమాట మృగతృష్ణ అన్న చోట వాడుతుంటారు. శంకరుల యొక్క పద గంభీర్యం చూడండి. వారు ఎటువంటి స్థితిలో మాట్లాడనివ్వండి శంకరులు. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం, ఆ తృష్ణని విడిచిపెట్టు. ఈ తృష్ణ అన్న మాట ఎక్కడ వాడారో తెలుసా అండి? భాగవతంలో దశమస్కంధంలో చూపిస్తారు తృష్ణ అంటే ఎలా తిప్పుతుందో. కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఉన్నప్పుడు యశోదాదేవి ఒకనాడు ఒడిలో కూర్చోపెట్టుకుని పిల్లవాడిని కూర్చుంది. ఎందుకో పిల్లవాడు చాలా బరువుగా అనిపించాడు. అనిపిస్తే ఆ పిల్లవాడిని కింద పెట్టేసింది. కింద పెట్టేసి కూర్చుంది. ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద సుడిగాలి ఒకటి వచ్చింది. వచ్చి ఆ సుడిగాలి పిల్లవాణ్ణి గిరగిర తిప్పి పైకి తీసుకుపోతోంది. ఆ యశోదాదేవి ఆ పిల్లవాణ్ణి అలా పైకి తీసుకుపోతోంది. ఆ ఉన్నటువంటి ఆ నందవ్రజం అంతా కూడా ఎక్కడ చూసినా ఆ సుడిగాలికి ధూళి రేగిపోయింది. సుడి ఎడుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడియా సుడిగాలి ధూళి కంగుల సుడివడ గోపకులు బెగడి సుడివడిరధిపా అన్నారు పోతన గారు. ఆ సుడిగాలి చేత వచ్చినటువంటి ధూళి కన్నుల్లో పడి ఎవ్వరికీ కళ్ళు కనపడడం మానేసి, అంతగా విశేషమైనటువంటి ధూళి లేచి ఆ లేచినటువంటి ధూళి కృష్ణ పరమాత్మని కూడా చుట్టి పైకి తీసుకుపోతోంది. తీసుకుపోయిన తరువాత కొంతసేపటికి సుడిగాలి తగ్గింది. యశోదాదేవి చూసి ఏడిచింది. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ నాడుచునుండె గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ చూతునంతు అసితేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయ్యై అంటారు పోతన గారు.
అయ్యో పిల్లాన్ని ఇక్కడ పెట్టాను, పిల్లాడు ఆడుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుడిగాలి? వచ్చిన సుడిగాలి పిల్లవాణ్ణి గిరగిరా తిప్పి పైకి తీసుకుపోయింది. ఎక్కడ వెతుకుతానని ఆ యశోద, ఇతర గోపకాంతలు, గోపాల బాలురు అందరూ కలిసి పరిగెడుతూ వెతుకుతున్నారు. ఆ వచ్చినటువంటి వాడి పేరు తృణావర్తుడు. తృణము అంటే అన్నింటికన్నా తేలికైనటువంటి ఒక గడ్డి పరక. ఆవర్తుడు అంటే తిప్పగలిగినటువంటి సామర్థ్యమున్నవాడు. ఆ సుడిగాలి రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు గడ్డి పరకగా చేసి కృష్ణ పరమాత్మని చుట్టూ తిప్పి పైకి తీసుకుపోయాడు. తీసుకుపోతే అక్కడ నుంచి కిందకి విడిచిపెడితే ఆ పిల్లవాడు మరణిస్తాడు అని చెప్పి రాక్షసుడు ఒక్కడు వచ్చాడు ఆ తృణావర్తుడి రూపంలో. కృష్ణ పరమాత్మ భయపడినటువంటి వాడిలా ఆ రాక్షసుని యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకున్నారు చేతులతోటి. పట్టుకుంటే హరికరతల పీడనమున్న పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురముంబోలెన్ అంటారు పోతన గారు. ఎక్కడ శివకేశవ భేదాలు? పోతన గారి లాంటి మహాపురుషులకి ఎక్కడా కనపడవు. వెంటనే పరమశివుడితోటే ఉపమానం వేసేస్తారు. సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసరు హరికరతల పీడనమున్న పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురముంబోలెన్. పురవైరి ఆనాడు త్రిపురాసురులను దగ్ధము చేయడం కోసమని పరమశివుడు చేతిలో బాణాన్ని పట్టుకుని భూమండలాన్నంతటినీ రథంగా చేసుకుని నిలబడి బాణాన్ని ప్రయోగించిన నాడు త్రిపురములు నేలరాలిపోయినట్టుగా శ్రీ మహావిష్ణువైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేతుల చేత పీడింపబడిన కంఠము కలిగినటువంటి తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు ఆకాశం మించి కింద పడి శరీరమంతా భగ్నమై ముక్కలై కింద పడిపోయాడు. వెతుక్కుంటూ వచ్చారు యశోదాదులు. ఆ పిల్లవాడిని చూశారు, ఎంతో సంతోషించారు. వాళ్ళది ఒక ప్రగాఢమైనటువంటి భక్తి. వాళ్ళకి పిల్లవాడు ఎలా బతికాడని ఎప్పటికప్పటికే సంతోషం. కానీ పోతన గారు మాత్రం చాలా అందమైన పద్యం ఒకటి చెప్పారు అక్కడ. ఆయన అన్నారు, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేనేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఇప్పుడు చూడగంటిమి చటన్ కృష్ణార్భకు నిర్భయున్ అన్నారు. మేము ఏమో కిందటి జన్మల్లో ఏం పుణ్యం చేశామో, ఏం నిజం చెప్పామో, ఏం యాగం చేశామో, ఏం నోము చేశామో, ఏ చింతారతిన్ పొద్దు పృచ్చితిమో. సమయం మన కోసమేం ఆగదు. తెలియనటువంటి వాడికి వెర్రివాడికి బోరు కొడుతుందంతే. బోరు కొట్టడమే ఉంది. బోరు కొట్టడం అంటే ఆత్మహత్యా సదృశమైనటువంటి మాట. ఒకరి కోసం కాలం ఎన్నడూ ఆగదు. కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. కాలము నడిచి వెళ్ళిపోతుంటే మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తుంటుంది. దగ్గరికి వచ్చేసే లోపల దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో. పరమేశ్వరుని యందు నీ మనస్సు ప్రవర్తించేటట్టుగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీది తప్ప నీకిచ్చిన కాలాన్ని వేరొకరు వచ్చి సద్వినియోగం చేయడం ఉండదు. ఎవరికి వారే సద్వినియోగం చేసుకోవాలి. ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏది ఆలోచిస్తూ మీరు జీవితాన్ని గడిపారన్నది కూడా భగవానుడు ఇక్కడే కూర్చుని అన్ని వేళలా చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అదిగో ఆ పుణ్యం ఏదో మిగిలి ఉంటుంది. ఇప్పుడు చూశాం అర్భకుడైనటువంటి కృష్ణుడు భూమి మీద పడి కూడా మరణించకుండా దక్కాడంటే ఆ పుణ్యం యొక్క విశేషం నాకు రక్షింపజేసింది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన విషయం, ఈ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి తిప్పడం అంటే, ఎవరు అర్థమునందు విశేషమైనటువంటి తృష్ణని పొంది ఉంటారో, అర్థమునందు ప్రయోజనము చేత భగవాను దింపేసుకుంటాడో, భగవంతుడితోటి సంబంధాన్ని విడిచిపెట్టుకొని సర్వకాలములయందు అర్ధార్జనమునందు మాత్రమే మనస్సు లగ్నము చేసి ఉంటాడో, రెండూ దరిద్రములే. ఒకడు కావలసినంత ఐశ్వర్యముండి వేల పట్టున అన్నం తినలేనివాడు దరిద్రుడే, తిందామంటే అన్నం లేనివాడు దరిద్రుడే. వాడికి ఉంది, కావలసినంత ఉంది, ఏం ప్రయోజనం? వాడికి వేల పట్టున తిందామంటే ఒక్క క్షణం ఖాళీ ఉండదు, ఎప్పుడూ డబ్బు కోసం తిరుగుడే. తేనెటీగ చూడండి, లేచింది మొదలు తిరుగుతూనే ఉంటుంది. ఎంత కష్టపడి తిరుగుతుందంటే తేనెటీగ జీవితం చూస్తే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దిక్కుమాలిన తేనెటీగ ఇంత ఉంటుంది, ఎక్కడికో పోతుంది.
ఆ పువ్వుల మీద వాలుతుంది. ఆ లోపల ఉండే మకరందాన్ని చాలా జాగ్రత్తగా పైకి తీస్తుంది. ఎవరు పువ్వులో మకరందం తాగగలిగిన వాడు? దాన్ని తీస్తుంది. మైనంతో గదులు కడుతుంది. ఆ గదుల్లోకి తెచ్చి మళ్ళీ పోనా తేనె తనేమన్నా తాగుతుందా, సంతోషిస్తుందా? తెచ్చి ఆ మైనపు గదుల్లో తేనె పోస్తుంది. జాగ్రత్తగా దాన్నంతటినీ కూడా మళ్ళీ ఆ మైనంతో మూస్తుంది. తేనె పట్లు ఇలా ఉంటాయి, చుక్క తేనె కిందకి కారిపోకుండా జాగ్రత్తగా పెడుతుంది. ఎవరైనా అటువైపుకి వచ్చారంటే వెంటపడి తరిమి కుట్టి చంపేస్తుంది. అంత పగపడుతుంది. ఇన్ని చేస్తుంది. ఇంత కూడపెట్టిన తరువాత తేనె బాగా పెట్టిందిరా పట్టులో అని చూసిన వాడోడు ఉంటాడు. వాడేం చేస్తాడు? 4 బాగా పచ్చివిచ్చి కర్రలు 4 తెచ్చి ఆ కింద కిరసనాయిలు పోసి వెలిగించి వాడు వెళ్ళిపోతాడు. ఈ అగ్నిహోత్రపు వేడికి తేనెటీగలన్నీ పోతాయి. వాడొచ్చి ఆ పట్టు దింపుకుని పిండుకుని అందులో ఉన్న తేనె సీసాలో పోసుకుని వాడు తాగుతాడు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ఏడ్చాడు నృసింహ శతక కర్త. స్వామి, ఇంత కష్టపడి సంపాదిస్తున్నాం, ఆఖరికి ఆ కోర్కెలు తృణాన్ని తిప్పినట్టు తిప్పేస్తున్నాయి. గిర్ర 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 తిప్పితే కోరిక ప్రయత్నం, కోరిక ప్రయత్నం. ఇవాళ బ్లాక్ అండ్ వైట్ టీవీ తెస్తాడు, రేపు కలర్ టీవీ కోసం. ప్రపంచంలో ఆశ్చర్యమైంది ఏమిటో తెలుసా అండి? ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, నాకింత ఐశ్వర్యం ఉందని కావలసినటువంటి పరిమితి కన్నా ఒక గజం ఎక్కువ బట్ట పెట్టి వస్త్రాన్ని కుట్టించుకోడు. నాకు పట్టుబట్ట చాలా ఎక్కువగా ఉందండి అని చెప్పి ఇంత పెద్ద డబ్బాలా ఇచ్చి కుట్టించుకుంటానా? కొలతలు తీసుకుని అబ్బాయి మిగిలిపోతే ఆ గుడ్డ ఇచ్చేవయ్యా అంటాను, పట్టుకుపోతాను. డబ్బులు ఎక్కువ ఉన్నాయి జేబులో అని పెద్ద సైజు చెప్పులు కొనుక్కుంటానా? కొనుక్కోను. ఎంత మధుర పదార్థం నాకు ఇష్టమైంది నా భార్య చేసిన కడుపు నిండిపోయిన తర్వాత తినగలనా? తినలేను. కానీ డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎంత తాపత్రయం, ఎంత తృష్ణో. సమస్త పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణి అయినా నాకు చూపించండి, తను తినడానికి మాత్రమే ప్రకృతిని వాడుతుంది. తన బిడ్డలు తమంత తాము సంపాదించుకుని తినడం నేర్చుకునేంత వరకు మాత్రమే కావలసినటువంటి శిక్షణనిస్తుంది. ఒకసారి తను తినడము నేర్చుకున్న తరువాత ఆ ప్రాణిని తల్లిదండ్రులు పోషించవు. నా మనవల కోసమని చెప్పి పక్షి తెచ్చి ఎప్పుడూ దాచదు. దిక్కుమాలిన అలవాటు ఉన్నది ఎవరికైనా ఉంటే ప్రపంచంలో అలవాటు తేనెటీగకి, ఎలకకి, మళ్ళీ అదిగో మనకే ఉంటాయి ఈ అలవాట్లు. ఎలకొకటి, దానికి అక్కర్లేంది లేదు ప్రపంచంలో. ఆఖరికి పాలతో అభిషేకం చేసిన నాగేంద్రుడు దానికి ఎందుకు పనికొస్తాడో తెలియదు, ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మళ్ళీ అలా తెచ్చేది తేనెటీగ ఒకటి తీసుకొస్తుంది, పట్టు పురుగు ఒకటి తీసుకొస్తుంది. ఇవన్నీ భయంకరమైన మరణాలే. అందుకే మీరు చూడండి, దాచిన ప్రతి ప్రాణి దారుణమైన మరణంలో పోతాయి. రామకృష్ణ పరమహంస పట్టుపురుగు జీవితం గురించి చెప్తుంటారు. తన నోటి నుంచి వచ్చినటువంటి పట్టుని దారంగా మారుస్తూ ఉంటుంది. మార్చి తన ఒంటి చుట్టూ కట్టుకుంటుంది. కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. దాని ఒంట్లోంచి పట్టు దారం వచ్చేంత వరకు మల్బరీ ఆకులు పెట్టి 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 పోషిస్తాడు. ఒకడు చూస్తుంటాడు. యవత్విత్తో ప్రర్జన సక్త స్తవన్నిజ పరివారో రక్త. వాడు మల్బరీ ఆకులు, ఉప్పాలు, జీడిపప్పులు, ఇడ్లీలు, 3 పచ్చళ్ళు పెడతాడు. ఒకనాడు అది మల్బరీ ఆకులు తినడం మానేస్తుంది. ప్రశాంతంగా పడుకుంటుంది. సంపాదించగలిగిన నాళ్లు సంపాదించింది, ఇవ్వగలిగినంత పట్టుదారం ఇచ్చేసింది. తన ఒంటికి చుట్టుకుని పడుకుంటుంది. 3 అంతస్తుల మేడ కట్టుకుని ఏసీ రూమ్ లో పడుకున్న వాళ్లే. వీడెప్పుడు పోతే విత్ డ్రాయల్ పవరు, చెక్ బుక్ చేతిలోకి వస్తాయా చూసేవాడు వేరొకడు ఉంటాడు. ఇంటి దొంగలవు తనయులనొల్లా కల్లరి బొమ్మయవు కాయంబులొల్లా అద్దె కొంపల బోలు ఆ లోకమొల్లా ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ముందు చావుండంగా మురియంగమగునే అంటారు మానస పూజలో. వెంట వచ్చేస్తాయా ఇవన్నీ? కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా మిత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం.
జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. వెనక వచ్చేటటువంటిది ఏదీ రాదు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయి అన్నవికారంగా పెరిగిపోయినటువంటి శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల్లో కొడుకు కూడా కాల్చేసి ఇంకా ఒంటి కంటి పెట్టుకుపోయిన వ్యానవాయువుని విడదీసి మా నాన్న వదలడు, శిథిలమైపోయిన ఇంటి మీద ఇంకా ఆస్తి హక్కు పెట్టుకున్నట్టు దీన్ని వెంటబడి తిరుగుతున్నాడు అని విడిపించేసి అంచేష్టి సంస్కారం చేసి కొడుకు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆనాడు దిక్కు లేక ఆకాశంలో నిలబడి ఏమిటి తన వెంట వచ్చేది, జోలె తగిలించుకుని తను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అదొక్కటే పట్టుకు తిరుగుతాడు. ₹1,00,000 ఇస్తే ₹6 గోదానం చేస్తాడు తప్ప నిజంగా పిఠాపురం సంతరించి ఆవును తెస్తాడు వాడు. కొడుకు గోదానం కూడా చేయడు. నీ పుణ్యం ఏమైనా ఉంటే నువ్వు చేసుకోరా, ఇది శంకరాచార్యుల వారి బాధ. ఎంతకని తిరుగుతావురా డబ్బు కోసం? ఎంత డబ్బు సంపాదించేస్తే నాకు తృప్తి చెప్పు? ఇంత డబ్బు సంపాదించేసిన తరువాత నాకు తృప్తి ఉండదే? మొట్టమొదట సైట్ కొనుక్కుంటే చాలు. సైట్ కొనుక్కున్న తర్వాత అది మంచి సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉన్న తర్వాత అందులో చాలా మంచి సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేయాలి. ఫస్ట్ ఫ్లోర్ లోకి అద్దెకున్న వాళ్ళు మంచి వాళ్ళు రావాలి. ఊళ్ళో అందరికన్నా 2,000 అద్దెక్కి ఇవ్వాలి. మళ్ళీ అది బ్యాంకులో వేసుకోవాలి. దానికి ఎన్నో లెక్కలు చూసుకోవాలి. బ్యాంకు వడ్డీ ఎంత వస్తుంది, మనం ఇచ్చే అద్దె ఎంత వస్తుంది, ఇన్ని చూసుకోవాలి. దీనికి అంతెక్కడ? ఎంత ఇంత అన్నము తింటే వీడికి తృప్తి ఉంది శాస్త్రంలో. ఇంత బట్ట ఉంటే వీడికి చొక్కా కుట్టుకోవడానికి సరిపోతుంది ఉంది ప్రమాణం. ఇదిగో వీడికి ఇంత చదువుకుంటే చాలు, ఈ ఉద్యోగం ఇస్తాం సరిపోతుంది. ఏదో చెప్తారు, ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈజ్ ఫిట్ టు హోల్డ్ దిస్ పోస్ట్, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు సరిపోతుంది. కానీ ఇదిగో ఇంత ఉంటే వీడికి తృప్తి చూపించండి, అక్కడ మాత్రం తృప్తి లేదు. తిరుగుతూనే ఉంటాడు. ఆ తృష్ణకి నువ్వు కాని వశుడవయ్యావా? అర్థ సముపార్జనమే నీ జీవితమునందు ప్రవృత్తిగా పెట్టుకున్నావా? దానివల్ల ఏమైపోతుందో తెలుసా? శంకరులు జగద్గురువులు కనుక తన బిడ్డల్ని చూసుకున్నట్టుగా సమస్త జగత్తుని చూసి అయ్యో వీళ్ళు పాడైపోతున్నారా, పురుషార్థమైనటువంటి అర్థాన్ని పట్టుకుని సమాజ శ్రేయస్సుకి తన హితమునకు కావలసినంత సంపాదించవలసిన వాడు ఉన్న సమయాన్నంతటినీ తీసుకెళ్లి అర్థార్జన కోసం అని చెప్పి వశుడై తిరుగుతున్నాడు. చివరికి గడ్డిపోచ ఎంత చులకనో అంత చులకనైపోతున్నాడు. గిర్ర తిప్పేస్తోంది సుడిగాలి వీణ్ణి. ఎక్కడ పడిపోతాడో? సమయమా అయిపోతోంది. ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్తం రక్ష రక్షాధునా. సూర్యోదయ సూర్యాస్తమయాల స్వరూపంలో పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. కప్ప ఈగని చూస్తోంది, కప్పని పాము చూస్తోంది. కప్ప ఈగని తింటుందో కప్పని పాము తింటుందో పరమేశ్వరుడికి తెలుసు. ఇన్ని సంపాదిస్తున్నానంటాడు. సంపాదించినవన్నీ తాను అనుభవిస్తాడో అనుభవించకుండా వెళ్లిపోతాడో పరమేశ్వరుడికి తెలుసు. కానీ తను సంపాదించుకోవలసినటువంటి అసలైన పుణ్యాన్ని తాను సంపాదించుకోవట్లేదు. సమస్త పిపీలికాది పర్యంతంలో భగవన్నామము చెప్పగలిగినటువంటి వాక్కు ఇయ్యబడినది కేవలము మనుష్యుడికొక్కడికే. ఒక గేది ఉందనుకోండి, ఆ గేది పూర్వజన్మలో ఎంత గొప్ప సంస్కారం ఉండనివ్వండి, ఒకసారి సమయము వృధా అయిపోయి మనుష్యుని యొక్క ఉపాధి పడిపోయిన తరువాత గేది ఉపాధితో వచ్చిందనుకోండి, లోపల ఎంత ఏడవనివ్వండి. ఒక్కసారి గోవిందా అందాం అనుకుందనుకోండి, అంబా అనగలదు కానీ గోవిందా అని మాత్రం అనలేదు. గోవిందా అనగలిగినటువంటి అదృష్టమున్న ప్రాణి ప్రపంచంలో ఉన్నది అంటే అది కేవలము మనుష్యుడొక్కడే. ఇతర ఉపాధులు ఏవీ కూడా భగవంతుని యొక్క నామము చెప్పగలిగిన అదృష్టాన్ని పొందలేవు. ఏడ్చారండి కవులు, ఏడ్చారు. అయ్యో స్వామి అయిపోతోంది సమయం, బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను.
అని ఒకటికి 10 మాటలు గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘశ్యామ నివెతండ్రి విమాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కృపయే మాకు అఖిల ధనము నీ మంత్ర జపమే నిష్కళంకపు విద్య అని నీ పాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాకెందుకు స్వామి, నాకు ఇవన్నీ అక్కర్లేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సర్వేశ్వరాన్ని నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఉపాధి ఈ ఉపాధి. అటువంటిది నీ నామము చెప్పని నాడు ఎందుకయ్యా ఈ జన్మ? దిక్కుమాలిన డబ్బు ఎంత సంపాదించి దాచినా తుదకు వచ్చేదొక్కటుందా? ఊపిరి ఆగిపోయిందా? ఏమిటి వాడు చేసిన ప్రారంభం? ఇంత కష్టపడ్డాడు, తిరిగాడు, సంపాదించాడు. ఊపిరి ఆగిపోయింది. కొడుకు అమెరికాలో ఉన్నాడు, తీసుకొచ్చి పెట్లో పెట్టారు. మళ్లీ కొడుకు వచ్చే లోపల 3 రోజులు ఆ శరీరం ఇంట్లో ఉంటే భయంగా ఉంటుందని ఎక్కడో దూరంగా తీసుకెళ్లి పెట్టేస్తాం. పెట్టేసి అమెరికా నుంచి కొడుకు విమానం దిగాడని తెలిస్తే తీసుకొచ్చి ఐసు పెట్టి అక్కడ పెట్టి ఒక్కసారి మూత తీసి గబగబా సంస్కారం చేసి ఆ కొడుకు సంస్కారం చేసే ముందు ఇలా ముట్టుకుంటే చల్లగా శరీరం తగిలితే జుగుప్సని పొంది వేళ్లకి తండ్రి కష్టపడి సంపాదించి పెట్టుకున్న ఉంగరాల దగ్గర నుంచి తీసేసి మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల కూడా తీసేసి కేవల శరీరంలో బీరువాలో ఎన్ని జతల బట్టలు ఉండనివ్వండి, ఒక్క 6 గజాల తెల్ల కద్దరు వస్త్రం ఒకటి తెచ్చి ఆ శరీరానికి వేసి నారతో గడ్డిలో పడుకోపెట్టి కొత్త కర్రల మీద పెట్టి కట్టి 4 తీసి మోసుకెళ్లి కట్టెల్లో పారేసి దగ్ధం చేస్తున్నారే. ఏది వస్తోందిరా నీ వెనకాతల? ఏది పట్టుకెళ్ళిపోతున్నావు? నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి దాచుకున్నది నీ వెంట ఒక్కటి వస్తోందా? ఒక్కటి రాదు. నీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే నీ లోపల జీవుడు దీపం వెలుగుతుండగా నువ్వు కూర్చుని ఆర్తితో ఒక్కనాడు సదాశివ శంకర పరమేశ్వర ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం, అది ఏ నామం మీ ఇష్టం, ఏ నామం పిలవండి. ఏ నామము చేత పిలిచినా పలకబడేటటువంటి వాడు, పలికేటటువంటి వాడు మాత్రం సర్వేశ్వరుడు ఒక్కడే. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పేరు పెట్టకుండా ఏనుగు పిలిస్తే ఇన్ని కోట్ల పరివారం తన చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కడొచ్చి రక్షించకపోతే మకరితోడ పోరు మతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరిచూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. ఏ ఏనుగొచ్చి రక్షించింది ఆ రోజున ఆ ఏనుగుని? ఒక్క సర్వేశ్వరుడు వచ్చాడు. ఇన్నాళ్లు పిలవకపోయినా చిట్ట చివరలా ఒక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుందస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నంత మాత్రం చేత ఏరా నీకు ఒంట్లో ఓపికొన్నన్నాళ్ళు నేను జ్ఞాపకం రాలేదా? మహానుభావుడు ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సభ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపర్ణ ప్రసన్నుండు విత్పల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాళించి సౌరంభియై పరిగెత్తు రాలా? ఆ నామమునకున్నటువంటి శక్తి అటువంటిది. సుందరకాండకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామ కథ రామనామము 1కి 10 మాటలు చెప్పబడ్డాయి కాబట్టి వచ్చింది. ఇది పరివేదన శంకరాచార్యుల వారిది. అరెరే మనుష్య జన్మ పొందావురా, 84 లక్షల జీవరాశులలో ఇన్ని కోట్ల జన్మలెత్తి ఎన్నో మాటలు పైకి కిందకి పడిపోయి చీమై దోమై ఈగై బొద్దింకై కుక్కై పందై నల్లై పిల్లై
తిరిగి 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 తుట్టతుదకు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఈనాడు మనుష్య జన్మ పొందావు. నీకు తప్ప వేరొకరికి అధికారం లేదురా భగవత్తుని యొక్క నామం చెప్పగలిగినది ఒక్క నామం. ఓ రామ, ఓ శివ, ఓ గోవింద, ఒక్క నామం అనరా. పరిగెత్తుకొస్తాడు రా సర్వేశ్వరుడు. అది మానేసి డుక్కురుంకరని పట్టుకుంటావా? దేని కొరకురా? ఇంకా డబ్బు సంపాదిద్దామనే. సంపాదించి 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 తీసుకెళ్లి ఏం చేస్తావు? ఇంత సంపాదించిన కొద్దీ జరిగేది ఏమిటో తెలుసా? దగ్గర తృష్ణ అన్నారు. అందుకని భాగవతంలో కళ్ళు మూసుకుపోయాయన్నారు. సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగ సుడివడి రజిపా అన్నారు. ఆ కళ్ళు మూసుకుపోతాయి. పెద్దలైనటువంటి వారి ఇంటికి వస్తారు వాడి అదృష్టవశాత్తు. వాడి ఇంటికొచ్చి కూర్చుంటే అటువంటి మహానుభావుడు ఇంటికొస్తే వాడు అదృష్టవశాత్తు కబీర్ దాస్ గారి జీవితంలో నిజంగా జరిగిందండి. ఒక జమీందారింటికి కబీర్ దాస్ గారు రోజు వెళ్లి అడిగేవారు, ఒరే నాయన జీవితం అంతా పాడి చేసేసుకుంటున్నావురా, ఒక్కసారి నీకు మంచి మాటలు చెప్తాను వినరా అనేవారు. నీకేం పనా పాడా? మంచి మాటలని చెప్తుంటావు, నాకేం ఒక వ్యాపారమా 2 వ్యాపారమా? ఈ ఫోన్ తీసి ఇలా పట్టుకోవాలి, ఈ సెల్ ఫోన్ తీసి ఇలా పెట్టుకోవాలి, స్కూటర్ మీద వెళ్ళిపోతూ కూడా సెల్ ఇలా పట్టుకోవాలి. నేను సమాజానికి ఎంత ప్రమాదకారినో తెలుసా? స్కూటర్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ పట్టుకున్నవాడు సాక్షాత్ యమధర్మరాజు గారి చేతిలో పాశం లాంటి వాడు. వాడు ఎవడి మీద పడతాడో తెలియదు. అందుకని వాడు సాకారంగా మనుష్య రూపాన్ని పొందినటువంటి యమధర్మరాజు చేతి పాశము. నీకటువంటి దుష్ట స్వరూపం కలగకూడదనుకుంటే స్కూటర్ మీద సెల్ ఫోన్ అట్టుకుని ఎప్పుడు వెళ్ళకు. అంత దౌర్భాగ్యం మండిపోతుంటే నువ్వు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతే ప్రపంచంలో ఆగి మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళు. అందుకని అదిగో అంత నీకు ఖాళీ లేనంతగా వ్యాపారాల్లో నిండి నిమగ్నం అయిపోతే, నీకు ఖాళీ లేకపోతే చిట్ట చివరికి ఏమవుతుంది? పాడైపోయేవాడేవాడు. నువ్వు ఏది సంపాదిస్తున్నావో ఆ సంపాదనని పంచుకునేవాళ్ళు వెనకాతలుంటారు. వీళ్ళందరూ చిట్ట చివర మాటాలు వేసుకుని ఇవన్నీ తీసేసుకుంటారు. కానీ ఈ చేతులతో చేశావు, ఈ చేతులతో చేసినటువంటి దాని ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి, ఇంకొకడు అనుభవించాడు. ఆనాడు దండన ఎవరికి పడుతుందో తెలుసా? నీకు పడుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తారు, అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తారు. ₹1 జేబులో పడిందా వాడికి కళ్ళు కనపడవు. ఒకానొక నాడు ఒక కప్పకి ₹1 కాసు దొరికింది. ఎందుకు? దిక్కుమాలిన కప్పకి ₹1 కాసు ఎందుకైనా పనికొస్తుందని కప్ప ₹1 కాసు ఎట్టుకెళ్లి కన్నంలో పెట్టింది. కప్పకి ₹1 కాసు కన్నంలో పెట్టుకునేటప్పటికి ఎంత అహంకారం వచ్చిందంటేట, రాజుగారి భద్రగజం వచ్చేస్తుంటే ఎప్పుడూ లేనిది కప్ప కన్నంలోంచి పైకొచ్చి కాలెత్తిందిట. ఏనుగా ఇటు వస్తున్నా, ఒక్క తన్ను దంతానంది. ఎందుకు అందాం? కన్నంలో ₹1 కాసుంది. ఇది దాని అహంకారం. పరమహంస అంటారు, జేబులో ₹1 పడిందా వీడి స్వరూపం మారిపోతుంది. ఈ మాట మహాత్ములందరూ చెప్పారు. భాగవతంలో అష్టమ స్కంధంలో ఆ బలిచక్రవర్తి ఉపాఖ్యానం చెప్తూ మహానుభావుడు ప్రహ్లాదుడు పరిగెత్తుకొస్తాడు. ఆ వరుణ పాశాలతో కట్టేస్తారు బలిచక్రవర్తిని. కట్టేసి నిలబడిపోతే ఆనాడు ప్రహ్లాదుడు నడిచి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం విచ్చి నేడు తిప్పుటయను నెరయుమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దనిమాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల నీపాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నీయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసి నీ మేరమేటి సూపి అంటాడు. స్వామి, వీడికి ఇంద్రపదవి వచ్చింది, అహంకారం వచ్చింది, కళ్ళు కనపడ్డం మానేశాయి, చెవులు వినపడ్డం మానేశాయి. నీ పాదకమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపరత. సర్వేశ్వర, నీ పాదాలు నమ్ముకుని భగవంతుడి యొక్క పాదములు పట్టుకుని సర్వకాలములయందు సంతోషంగా హాయిగా ఏ కోరిక కలిగినా ఏ ఆపద వచ్చినా నాకేమిటి, నేనేం సంపాదించుకోవాలి, నన్నెవరు చూస్తారు అన్న బెంగ నాకేం లేదు. నాకేమిటి, నాకు మా మాతాపితరులు ఉన్నారు, మా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. సర్వకాలములయందు చంటి బిడ్డండి తల్లి చూసుకున్నట్టు నన్ను మా అమ్మ చూసుకుంటుంది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచిశిభిః తరుణాం దివ్యానాం హసతి యువతయే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రే దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాత్మాయ దదతౌ. అమ్మ పాదములు తలుచుకున్న వాడికి సర్వకాలములయందు రక్షణే. ఎక్కడున్నా అమ్మ తన చూపులతో రక్షించేస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్తల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అభిరుచే.
అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని అమ్మా నీ చల్లటి దృష్టి పడితే చాలమ్మా అంటారు శంకరాచార్యుల వారు. అందుకని రక్షణ అంటూ లభించేది ఎక్కడి నుంచి రక్షిస్తుంది? రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిట్టుండగుట అంటారు పోతన గారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. నిజంగా దశమస్కంధంలో తన చుట్టూ తుపాకులు పట్టుకుని 1000 మందిని పెట్టుకుంటాడు. తను అడుగు తీసి అడుగు వేస్తే ఈ 1000 మంది తుపాకుల తాలూకా ట్రిగ్గర్ మీద వేలు పెట్టి డేగ కళ్ళతో కాపాడుతుంటాడు. ఇలాగా ఇంతమంది చేత కాపాడబడేటటువంటి వాడు ఒకనాడు ప్రమాదం వచ్చి చచ్చిపోయాడు. ఏ రక్షణలు పెట్టుకోకుండా సర్వకాలముల యందు భగవంతుడి పాదపద్మములను నమ్ముకున్నవాడు రైలు కింద పడిపోతే రైలు వాడి మించి వెళ్ళిపోయింది, వాడు బతికిపోయాడు. నిడదవోల్లో నేను పనిచేస్తున్నప్పుడు పేపర్లో పడిందండి నిజంగానే. ఓ తల్లి ఆ ట్రైన్ టాయిలెట్ లోకి వెళ్లి మల విసర్జన కోసమని కూర్చుంటే ఆవిడికి స్పృహ తప్పింది, లేచి తలుపు తీయలేకపోయింది, ప్రసవం అయిపోయింది, చంటిపిడ్డడు పుట్టి ఆ రైలు తాలూకా టాయిలెట్ కన్నంలోంచి రాళ్ల మీద పడిపోయాడు. పడిపోతే ట్రైన్ దాని నుంచి పాస్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపటి వరకు ఆవిడ బయటికి రావట్లేదేమిటని చూసి ఆ కుటుంబీకులు వచ్చి తలుపు కొట్టారు. ఆవిడికి స్పృహ వచ్చింది, లేచింది, తలుపు తీసింది. కానీ బిడ్డడు పడిపోయాడని తెలిసింది. ఇంత రైలు వెళ్ళిపోతే అప్పుడే పుట్టిన పసికందు ఆ రాళ్ల మీద పడిపోయి అంత ధ్వనితో రైలు వెళ్ళిపోతే చిక్కు చెదరకుండా ఆ పిల్లవాణ్ణి ఆ స్టేషన్ లో బుజ్జిలో పుణుకులో అమ్ముకునేవాడు చూసి తెచ్చి చక్కగా కాపాడుకుంటుంటే తల్లిదండ్రులు వెనక్కి వచ్చి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. ఎవరు రక్షించిన వాడు? వీడి ప్రజ్ఞ రక్షించిందా, ఇంకోటి రక్షించిందా? మన బుద్ధి ఎక్కడ పని చెయ్యదో అక్కడ రక్షించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. రక్షణ మీరు సంపాదించినటువంటి డబ్బులోంచి ఎన్నటికి రాదు. ఏదైనా వచ్చింది అంటే చాలా మందికి ఒక పిచ్చి అభిప్రాయం ఉంటుంది. డబ్బు ఉంటేనే కదండి రేపు పొద్దున్న ఏదైనా వస్తే హాస్పిటల్లో చేరినా చూసేది. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. 1,000,000 మంది వైద్యులు వాడు బయటికి వస్తే వాడిది ఏ గ్రూప్ బ్లడ్ కూడా సీసాల్లో పట్టి వాడి వెనకాతల అంబులెన్సులు వెళ్ళిపోతుంటాయి. దేశంలో ఉన్న ప్రఖ్యాతమైన వైద్యులందరూ వాడికి ప్యానల్ డాక్టర్స్ గా ఉంటారు. వాడు ఫోన్ చేస్తే వచ్చి పడిపోతారు. అలాంటి వాళ్ళందరూ ఉండిపోయారా భూమి మీద? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పవంజాలిరే. నీ సమయం అంతా అయిపోతోందిరా. నీకు ఈ ధనార్జనమునందు కలిగినటువంటి తృష్ణ చేత తిరుగుతున్నావు, కళ్ళు మూసుకుపోతున్నాయి. చూడవలసినటువంటి దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు, వినవలసిన దాన్ని వినలేకపోతున్నావు, మాట్లాడవలసిన దాన్ని మాట్లాడలేకపోతున్నావు. నీకున్న భక్తి ఎక్కడికి పరిమితం అయిపోయింది? బాత్రూమ్ లోంచి తువ్వాలు కట్టుకుని పూజామందిరంలోకి వెళ్లి ఒక్క అగరత్తు ఇలా 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 తిప్పేసి వెళ్ళిపోతావు అంతే. ఎందుకని టైం లేదండి. మిగిలిన వాటికి అన్నిటికీ టైం ఉంటుంది. ఒక్క భగవానుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అస్సలు టైం ఉండదు. టిఫిన్ విషయంలో రాజీ ఉండదు, స్నానానికి రాజీ ఉండదు, లేకపోతే అన్నం తినడానికి రాజీ ఉండదు. దేనికైనా టైం ప్రకారం జరుగుతాయి. ఒక్క భగవంతుడి దగ్గర కూర్చోడానికి మాత్రం టైం లేదని చెప్పి వెళ్ళిపోవడానికి మనకి తేరగా దొరికేవాడు ఆయన ఒక్కడే. ఆయన కూడా టైం లేదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక్కసారి వీడి బతుకేమిటో బయటపడిపోతుంది. కానీ ఆయనకి ఆ కృతజ్ఞత లేదు పాపం. అందుకని నీకు ఇన్ని శ్వాసలు ఇచ్చాను కదరా అని ఆయన మాత్రం ఇక్కడ కూర్చుని ఉంటాడు పాపం వెర్రివెళ్ళే. అందుచేత శంకరులు ఇదిగో ఈ అర్థార్జన యందు తృష్ణతో తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితిని పొందిన జగత్తుని చూసి అసహించుకుని చెప్పిన మాట. నువ్వు పాడైపోతున్నావురా, డబ్బు కోసం తిరుగుతున్నాడని శంకరాచార్యుల వారికి కోపం కాదు. అదే ప్రమేయంగా పెట్టుకుని ఇతర ప్రయోజనం మరిచిపోయి నువ్వు ఎందుకు వచ్చావో మరిచిపోయి ఎంత కష్టపడితే మనుష్య శరీరం వచ్చిందో మర్చిపోయి ఆ తృష్ణతో తిరుగుతున్నావురా. వితృష్ణాం. అందుకని ఆ తృష్ణని తీసేయి. ప్రయత్నపూర్వకంగా ఆ తృష్ణని పక్కన పెట్టి దానిలో దేన్ని నింపుకుంటావు? మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. సద్బుద్ధిని నింపుకో. అందులో భగవంతునికి సంబంధించినటువంటి ఆలోచనలను నింపడం నేర్చుకో. ఎందుకని? ప్రశాంతత అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? అసలు నిజంగా ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే, చంటి పిల్లలు చూడండి, వాళ్ళు చాలా హాయిగా ఉంటారు. వాడు
మీరు ఎప్పుడైనా డే టైం ట్రైన్ లో జర్నీ చేసిన వాళ్ళు కాబట్టి మీకు అందరికీ తెలుసు, పిల్లలు కాసేపు కూడా కూర్చోరు. వాడు అమ్మ నేను ఆ బెర్త్ ఎక్కుతానంటాడు, ఆ బెర్త్ ఎక్కుతాడు. బెర్త్ ఎక్కిన వాడు పోనీ పైన ఏం పడుకుంటాడేటి వాడు అటు పాకుతాడు ఇటు పాకుతాడు, దాని మించి ఎదురు దాని మీదకి దూకుదామని ప్రయత్నం చేస్తాడు. అమ్మ పక్కన మాట్లాడుతూనే ఉంటుంది కానీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఆవిడికి తెలుసు, వీడి దేని నుంచి దేని మీదకి దూకుతాడో అని చూసుకుంటూనే ఉంటుంది. వాడికి ఏమిటి ధైర్యం, కింద అమ్మ ఉంది, పోనీ అక్కడి నుంచి దింపుతుంది, కిటికీ పక్కన సీట్ అంటాడు, పోనీ కూర్చోబెడితే వింటారా, చలిగాలి నీకు పడదరా అంటే అద్దం ఎత్తమంటాడు, పోనీ అద్దం ఎత్తితే ఊరుకుంటారా, చిడతలు కదుపుతాడు, అది చేతుల మీద పడిపోతుందేమో అని అమ్మకి భయం, ఒక పక్క మాట్లాడుతూనే ఉంటుంది, ఆ అద్దం కింద చెయ్యెత్తి పెట్టుకుంటుంది. తనని రక్షించేటటువంటిది ఇంకొక వస్తువు ఉంది అన్నంతసేపు వాడికి భయం ఉండదు. మీరు మీ అమ్మని మా ఊరు తీసుకెళ్లిపోతాం, నువ్వేమో మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో హైదరాబాదు, మీ అమ్మని రాజమండ్రిలో దింపేసుకుంటాం అన్నాడు అనుకోండి మేనమావ గారు, అమ్మ నువ్వు వెళ్ళిపోతావా అని వాడు ఏడు మొదలెడతాడు. ఎందుకని వాడికి రక్షణ ప్రసరింపచేయగలిగిన వస్తువు ఉన్నంతసేపు వాడికి నిర్భయత్వం. నిర్భయత్వం ఎప్పుడు వస్తుంది, మనస్సుకి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది, అది అమ్మలోంచి వస్తోంది. అలా అసలు మనిషికి నిర్భయత్వము, మనిషికి ప్రశాంతత అన్నవి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి, డబ్బులోంచి రావు. ఎంత డబ్బు సంపాదించి తెచ్చి దాచేయండి, భయం వస్తుంది అందులోంచి. అధిక ధనం భయాన్ని తీసుకొస్తుంది. అమ్మో ఎవడొస్తాడో ఏమడుగుతాడో, లేకపోతే రేపు పొద్దున్న ఎవడు రైడింగ్కి వస్తాడో ఎవడు పట్టుకుపోతాడో, ఇదే బెంగ, దీన్ని ఎక్కడ దాచాలో అని. అందుకని అసలు ఆనందము తృప్తి అనేవి ఎక్కడి నుంచైనా వస్తున్నాయి అంటే కేవలము భగవంతుని యొక్క భక్తిలోంచి మాత్రమే వస్తాయి. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, నువ్వు పిలిస్తే తప్ప రాని వాళ్ళు మిగిలిన వాళ్ళు. నువ్వు రోజు పిలిచే భార్య, నువ్వు పిలవగానే వచ్చే భార్య ఒకనాడు నువ్వు పిలిస్తే పలకడానికి వీలు లేనంత దూరంలో ఉండొచ్చు. నీ కొడుకు నీ పక్కన ఉండకపోవచ్చు, నీ కూతురు నీ పక్కన ఉండకపోవచ్చు, కానీ సర్వకాలముల యందు నువ్వు పిలవగానే పలకడానికి సిద్ధంగా అమ్మ కన్నా అతి చేరువలో ఉన్నవాడన్నవాడు ఎవరైనా ఉంటే ఎవరో తెలుసా అండి, భగవానుడొక్కడే ఉంటాడు. ఇది ఎక్కడుంటాడు, నివార శోకవత్తన్వే పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు ఏం పిలు, నీకు ఎంత ఓపిక లేకుండా మనస్సు లోపల ఒక్కసారి ఆ నామస్మరణ చెయ్యి, వాడికి వినపడుతూనే ఉంటుంది, వాడు తృప్తి పొందుతూనే ఉంటాడు. ఆ భక్తి ఉన్న చోట పరిస్థితి ఎలా ఉంటుందో శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ పిల్లవాణ్ణి తీసుకొచ్చి హాయిగా పడుకోవడానికి కావలసినటువంటి మంచం మీద చక్కగా పడుకోబెడుతుంది, ఓ బొంతేస్తుంది, మెత్తగా పిల్లాడికి ఒంటికేమీ గుచ్చుకోవట్లేదు అన్న స్థితి వచ్చిన తరువాత అప్పుడు మెత్తటి బట్టలు వేసి అప్పుడు పిల్లవాడిని పడుకోబెడుతుంది. అలా లోపల భక్తి అన్నది ఒకటి ఉందా, ఒకటి ఉంటే అది సర్వకాలముల యందు మిమ్మల్ని దేని యందు ఉంచుతుంది, అది భగవంతుని యొక్క గుణములను గురించి ఆలోచించడం వైపుకి నింపుంచుతుంది. భయం కాని, ఉద్వేగం కాని, కోపం కాని, క్రోధం కాని, లోభం కాని, మదం కాని, మాత్సర్యం కాని ఎక్కడి నుంచి పుట్టాలి, మనస్సులోంచి పుట్టాలి. మనస్సు జగత్తు వైపు ప్రసరించి ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టింది అనుకోండి, ఎప్పుడూ గుణభేదాన్ని చూస్తూనే ఉంటుంది. వాడు నాకన్నా ఎక్కువ ఉన్నవాడనో, వాడు నాకు మేలు చేశాడనో, వాడు నాకు కీడు చేశాడనో ఏదో ఆలోచించుకొని ఒక్కొక్కరు చూడండి ఇంట్లో 1973లో నేను సర్వీసులో ఉండగా నాకు వాడు చేశాడు అపచారం, నిజంగాను తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుందని ఇప్పుడు ఇలా వణికిపోతుంటాడు. భార్య అంటుంది దిక్కుమాలని 1973 మీరు రిటైర్ అయిపోయే 15 ఏళ్ళు అయిపోయింది కదా, అది తలుచుకుంటారు వణికిపోతారు, తలుచుకుంటారు వణికిపోతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఉపకారాలు మారేయమంటాడు. 10, 50, 100, 1000, 10,000, మిలియన్ ఎంత వేసుకున్నా బీపీఏ ఎందుకు వచ్చిందండి వాడిని తలుచుకుంటారు మీరంటుంది. తలుచుకు 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 ఆవేశంలో ఊగిపోతుంటాడు. ఒక్కొక్కడిని తలుచుకుని వాడు మహానుభావుడు, వాడు నాకు ఎంత ఉపకారం చేశాడని పొంగిపోతుంటాడు. ఈ పొంగు ఉండదు, ఆ కొంగు ఉండదు. అమ్మలాంటిది భక్తి. పరమేశ్వరుడి గురించి ఆలోచించారా, పరమేశ్వరుడు ఎప్పుడు ఉపకారం చేస్తాడు, ఆయన ఎప్పుడూ అపకారం చేయడు, ఆయన ఎప్పుడూ ఉపకారమే. అందుకని మనస్సు ఏమైపోతుంటుంది, ఎప్పుడు ఆనందంతో పొంగిపోతుంటుంది ఆయన గురించి తలుచుకుంటుంటే. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం
అమ్మ పిల్లవాణ్ణి పడుకోపెట్టి ఒంటి మీద ఈగలు దోమలు వాలకుండా చక్కటి వస్త్రం ఒకటి కప్పినట్టుగా నిర్మలంగా ఉండగలిగినటువంటి స్థితిని భక్తి ఇస్తుంది. లేదా ఆ నిర్మలత్వం కాని మనిషిలో లోపించిపోతే ఆ బాధ ఏమిటో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? ఇప్పుడు తెలియదు, వృద్ధాప్యం వచ్చిన తరువాత తెలుస్తుంది. చింత గొప్పదా చితి గొప్పదా అని అడిగితే చింత కన్నా చితి చాలా తక్కువ. చితి కేవలం శవాన్ని మాత్రమే కాలుస్తుంది. చింత బతికున్న నాళ్లు కాల్చేస్తూనే ఉంటుంది. అందుకని అది ఒక్కసారే కాల్చేస్తుంది. పైగా అది కాల్చినప్పుడు బాధ ఉంటుంది అని ఎవడు అనుకోడు. ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే కదా సత్, ఏమీ లేదు, అందుకని బాధ ఏముండదు, కర్రపల్ల కాలిపోయినట్టు కాలిపోతుంది. కానీ లోపల ఉద్వేగాలకి అవకాశమైనటువంటి మనస్సు ఉండగా కాల్చేయగలిగినటువంటి స్థితి చింతది. ఆ చింత ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులోంచి పుడుతుంది. ఆ మనస్సులోంచి చింత ఎప్పుడు వస్తుంది? ఆ మనస్సు పట్టుకెళ్లి జగత్తు ఎందు మీరు పెట్టినప్పుడు. ఈ మనస్సుని తృష్ణలోంచి వితృష్ణ మార్చండి. ఆ మనస్సు మార్చుకోవడంలో ఉందంతే. ఇదే సీతమ్మ తల్లి చెప్పింది, నివర్తయ మనోమర్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీవారి ఎందు పెట్టుకో, నువ్వు ధర్మం చేసేస్తున్నావు. నీ మనస్సు నా ఎందు పెట్టావా, అధర్మం వైపు వెళ్ళిపోతున్నావు. నీ మనస్సు భగవానుడి ఎందు పెట్టుకో, నైర్మల్యం వచ్చేస్తుంది. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత హాయిగా ఉంటాడో. ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు. ఇది 8వ శ్లోకం అనుకుంటాను కానీ దీని వెనకాతలు రాదు. యావత్విత్తోపార్జన సక్తస్తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జజ్జర దేహే పక్కాకోపిన పృచ్చతి గేహే. నీకు ఒంట్లో ఓపికన్న నాళ్ళు నువ్వు తిరిగి సంపాదించడానికి అలవాటు చేసుకున్నావు. అందుకని నువ్వు ఎన్నడూ భగవంతుని యొక్క పాదముల మీద పడని పువ్వువి. గడ్డి పువ్వు లేదా మన ఇంటికి గోడల మీద అందం కోసం పెంచుతాం చెట్లు. ఆ చెట్టు నుంచి ఓ పువ్వు కింద పడిపోతుంది, దాని నుంచి స్కూటర్ వెళ్ళిపోతుంది, దాని నుంచి నడిచి వెళ్ళిపోతాడు. అయ్యో పువ్వు నుంచి నడిచి వెళ్ళిపోతున్నావు అని తీసేవాడు కళ్ళకద్దుకోడు. అదే భగవంతుడి పాదముల మీద పడిన పువ్వు 2వ రోజుకి వాడిపోతుంది. ఆ పువ్వు తీసి కింద పడితే పొరపాటున మీ కాలు తగిలింది, మీరు తొక్కలేదు, మీరు ఏం చేస్తారు? వెంటనే ఆ పువ్వును తీసి కళ్ళకద్దుకుంటారు. అలా భగవంతుడి పాదముల మీద పడిన పువ్వుగా బతుకుతావో, రోడ్డు మీద పడిపోయిన పువ్వుగా బతుకుతావో నీ చేతిలో ఉంది. పిల్లలు చూడలేదు, పిల్లలు యావగిస్తున్నారు, పిల్లలు యావగించుకుంటున్నారన్న మాట తప్పు. పిల్లలు యావగించుకునేటట్టుగా నీ జీవితాన్ని మార్చుకున్న దౌర్భాగ్యము నీది. ఎందుకని? నీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఎంతో, నీ ఇంట్లో ఒక ఏసీ మిషన్ ఎంతో, నీ ఇంట్లో ఒక టీవీ ఎంతో, నువ్వు అంతగానే బతికేవు జీవితంలో. అంతకన్నా ఎక్కువగా నువ్వు ఎప్పుడు బతకలేదు. నువ్వు అలా బతికింది నిజమైతే నువ్వు ఎప్పుడైనా ఎంత హడావిడున్నా ప్రతి శనివారం నాడు సాయంకాలం 6 గంటల నుంచి ఎంత పనుండనివ్వండి, మన ఇంట్లో అందరం 5 రూపాయలుంటే 5 రూపాయలతో పువ్వులు తెచ్చుకొని నువ్వు, నేను, కొడుకు, కూతురు నలుగురం స్నానం చేసి పూజామందిరంలో కూర్చుని, పోని పూజామందిరం అంత గది లేకపోతే దేవుడి పటం పెట్టుకుని నలుగురం కూర్చుని లక్ష్మీ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుందాం. పోను అది కూడా వద్దు, భజగోవింద శ్లోకాలు చదువుకుందాం. పోను అది కూడా రాదు, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని భజన చేద్దాం 30 నిమిషాలు. ఇంకా ఏ ఇతర పనికి మనం కేటాయించద్దు అని 30 నిమిషాలు తన పిల్లలతో కలిసి భజన చేసి 5 రూపాయల పువ్వులు తీసి భగవంతుడి పటాల మీద వేసి, ఒరే మనం జీవితంలో ఒక్కరోజు పరమాత్మ కైంకర్యానికే వాడదాం, ఇవాళ రాత్రి ఇది ఒక సమాధి స్థితి అనుకుందాం, అనుకుని మనం చాలా సాత్వికమైన ఆహారమే తీసుకుందాం అని 2 పళ్ళు తిని 1 గ్లాసు పాలు తాగి రాత్రి కూడా భగవానుడికి నమస్కారం చేసి పడుకుని, నువ్వు నోరు విప్పి ఎప్పుడు పెద్దల గురించి మాట్లాడినా చులకన చెయ్యకుండా నువ్వు మాట్లాడి, నీ తండ్రి తద్దినం నువ్వు పెట్టి, నీ అమ్మ తద్దినం నువ్వు పెట్టి, 10 మందికి సేవ నువ్వు చేసి, నీకు ఉన్న దాంట్లో ఉత్సవాలు అవుతున్నాయన్న నాడు నీ శక్తికి తగినట్టు 10, 15 నువ్విచ్చి, సంవత్సరానికి ఒక్కసారి తిరుమల లాంటి క్షేత్రానికో శ్రీశైలానికో వెళ్లి పవిత్రంగా గడపడం నీకు అలవాటైతే, నీ వెనకాతలు ఉన్న పిల్లలకి నువ్వు ప్రత్యేకం మోరల్ క్లాసెస్ చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు మా నాన్నగారు దీన్ని అంగీకరించరు అని వాళ్ళు తెలుసుకుంటారు. మా నాన్నగారికి ఇలాంటివి ఇష్టం ఉండవండి, మా నాన్నగారికి కొన్ని సిద్ధాంతాలున్నాయి, మా నాన్నగారి జీవితం ఒక ప్రకారం ఉంటుంది, నేను ఈ పని చేస్తే మా నాన్నగారు ఖేదపడతారు. మా నాన్నగారి హృదయం
స్వచ్ఛమైన పువ్వు. ఆయన హృదయము ఖేద పడిందా నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉద్ధరించలేరు. మా నాన్నగారి మనస్సుని ఆనందపరచలేని నా జీవితం కాదు అని నీ కొడుకు నువ్వు చెప్పకుండా నిన్ను అనువర్తించి నడుస్తాడు. నేను చూశా ఒక కుటుంబాన్ని, రాజమండ్రి దగ్గర ఉన్న ఒక పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేసేవారు మహానుభావుడు. ముగ్గురు కొడుకుల్ని తను చాలా ధర్మబద్ధమైన జీవనం చేస్తూ తను సంపాదించిన దానిలో గేదెలు కాసుకునేటటువంటి పిల్లల్ని, ఆయనకి హస్త సాముద్రికం బాగా తెలుసు, చేతులు చూసి ఒరే మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారా అని వాళ్ళని తీసుకొచ్చి తనకి కలిగిన దాంట్లో తను ఏం తింటున్నారో అది ఆ పిల్లలకి పెట్టి తను పడకుర్చీలో పడుకుని ఈ 10 రూపాయలు గేదెలు కాసుకుంటే వచ్చే డబ్బు తల్లిదండ్రులకి ఆయనిచ్చి 2 పిల్లల్ని పోషించి పెద్ద చేస్తే ఒక ఆయన పెద్ద వ్యాపారవేత్త ఇంజనీర్ అయ్యాడు, ఒక ఆయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నేను ఒక రోజున వాళ్ళ ఇంటికి వెడితే ఆయన ఫోటో దీపం పెట్టి వాళ్ళ పూజా మందిరంలో ఉంది. ఆయన లేని ఇవ్వాలి. ఏది సంస్కృతి, ఏది ఆస్తి మిగిలిపోయింది? ఎంత డబ్బు ఆయన సంపాదించాడని ఇవాళ ఆయన పేరు ప్రపంచంలో మిగిలిపోయింది. ఇంకొక కుటుంబంలో ఒక మహాపురుషుడు 3 కొడుకులతోటి రాజమండ్రి పుష్కరాలు జరిగితే ఒకసారి నేను మా అమ్మగారిని తీసుకుని వెడితే, కృష్ణానది పుష్కరాలు, కిందటిసారి పుష్కరాలకి వెళ్లేటప్పటికి ఆయన మాకు బాగా పరిచయం ఉన్నవాడు. ఆ పుష్కరాల్లో ఆయన 3 కొడుకులు కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నారు. పొంగిపోయాం చూసి. ఏమి కాపట్యం లేదు, నోరు విప్పి మాట్లాడితే అదొక వ్రతం. ఒకళ్ళ గురించి తప్పు మాట్లాడడం కాని, ఒకడు నాశనం అయిపోవాలని కాని అసలు ఆ నోటి వెంట వచ్చేది కాదు. వాడా బాగున్నాడ్రా అనేవారు. ఒక్కొక్కడి నోటి మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒక 5 ఏళ్ల తర్వాత మనం కలుసుకుని 3వ వ్యక్తి ప్రస్తావన వచ్చిందనుకోండి, ఆయన ఇంకా బతికున్నాడా అంటారు. ఆయన ఇంకా బతికున్నాడా ఏంటి? ఇంకొకడు అంటాడు ఆయన కులాసాగా ఉన్నారా అంటాడు. ఇద్దరూ ఆయన క్షేమం గురించి అడిగారు. కానీ వాక్కులో తేడా, లోపల ఉన్న గుణంలో తేడా. లోపల నుంచి రజోగుణ ప్రచోదనం, తమోగుణ ప్రచోదనం చూడండి ఎలా వస్తోందో. రాక్షసుడు అయిపోతున్నాడు. ఒక్కొక్కడు నోరి విప్పితే, ఏమంటే మీకు అంత అపకారం చేశారు కదండి ఆయన అన్నా, అంతే. మనం ఓన్లీ ఇద్దరు ఏదో భగవంతుడి సంఘటన, నా చేసుకున్న పాపం అలా పోయింది, ఆయన దోషం ఏముంది అందులో, ఏదో జరిగిపోయింది కానివ్వండి అని సర్వే జనాః సుఖినో భవంతు. ఆయన గొడవ, ఆయన భగవానుడు, ఆయన ఆలోచనలు, ఇది ఏమైపోతుంది? పూజా పుష్పం అయిపోతాడు. అయిపోతే ఏమవుతుంది? వితృష్ణ. అందుకే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప విషయం చెప్పేవారు. పాలు తోడుకోవాలి అంటే పాల గిన్నె కదపకూడదు. పాలు తోడు పెట్టి పెరుగేసి మీరు అస్తమానం పావుగంటకోసారి వెళ్ళి పెరుగైందో లేదో అని ఇలా గిన్నె తీసి చూశారనుకోండి, అది తోడుకోదు. అందులో ఏం చేయాలి? పెరుగు వేసిన తర్వాత అలా వదిలేయాలి దాన్ని కాసేపు. ఎప్పుడు తోడుకుంటుంది పాలు? పాలు కాచి చల్లారినప్పుడే తోడు పెట్టాలి. కాచి చల్లారి పొంగి చల్లారే గుణం ఎప్పుడు ఉంటుంది? యవ్వనంలో ఉన్నప్పుడు ఉంటుంది. పొంగగలదు, చల్లారగలదు, లోపల శక్తి ఉంది. అంతేకాని నేను ఎప్పుడో పాలు ఫ్రిడ్జ్ లో మర్చిపోయామన్నవి తోడు పెడితే పుల్ల పెరిగి వస్తుంది అందులోంచి. ఇప్పుడే ఎందుకండి పురాణాలు, ఇప్పుడే ఎందుకండి భజగోవిందం అవన్నీ? రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగాను ఓ 2 ఏళ్లు సుఖంగా మా అబ్బాయి దగ్గరికి, మా అమ్మాయి దగ్గరికి, మా అల్లుళ్ళ దగ్గరికి తిరిగేసి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి కూర్చుని కృష్ణారామ అనుకుంటూ హాయిగా కాలం గడిపేస్తానంటాడు. ఏమిటి వీడి బుర్ర? కృష్ణారామ అంటే వీడి కాలం గడిపేది. వీడి మనస్సుకి ఎప్పుడైనా ఆలంబన ఉందా? అలవాటు ఉందా మనస్సుకి? మనస్సుకి అలవాటేం లేదు. ఆ పెరుగు తోడుకోలేదు, దాన్ని కదిపేశాడు ఎప్పుడు. నువ్వు ముందు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని కొంత సమయాన్ని భగవద్ధ్యానానికి కేటాయించకుండా ఎప్పుడు తృష్ణతో అర్ధార్జనమునందే తిరిగితే తొట్టతొరకేమవుతుంది? ఆ పాలు తోడుకోవు. తోడుకోని పెరుగు చిలకడానికి పనికిరాదు. తోడుకోని పెరుగు తీసుకొస్తే కవ్వం పెట్టి చీకేవాళ్ళు ఎవరు? అది పెరుగే కాదు. ఇంకా నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత పడుకుంటే అందులో స్మరణ చేయడానికి చిలకడానికి ఏముంది కనుక? ఏం లేదు. పడుకున్నా వీడికి ఏం గుర్తొస్తుంటాయి? అప్పుడు అంత తీసుకొచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ వేసి పెద్ద అబ్బాయికి ఇచ్చాను. వాడేమో ఉంది కదా అని చెప్పి అక్కడెక్కడో స్థలం కొనేస్తానన్నాడు. 2000 గజం 3000 కొనేస్తాడో ఏమిటో. కాబోలు సీతారామయ్య గారికి చెప్తే ఆయన కొంచెం చీప్ గా ఇప్పిస్తారేమో. ఒరే ఆ కార్డ్లెస్ పట్టారా, సీతారామయ్య గారికి ఫోన్ చేస్తాను. ఒరే ఒకసారి దొరగారితో మాట్లాడదాం, దొరగారు ఏమైనా చీప్ గా ఇప్పిస్తారేమో. దిక్కుమాలిన ఆలోచన, ఎప్పుడూ ఇదే ఆలోచన. అప్పుడు వెళ్ళినా కూడా ఒక ఆయన ఎంత దారుణంగా రాశాడో తెలుసా అండి? ఒక తండ్రి కొడుకుతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళాట. వెడితే కొడుకు, నాన్నగారండి మీరు మెల్లిగా రండి భోజనానికి, నేను గబగబా వెళ్ళి వాళ్ళ దగ్గర టికెట్లు పుచ్చుకుంటాను అన్నట్ట.
అంటే తండ్రి అన్నట్టే ఎందుకురా గబగబా వెళ్ళి పుచ్చుకోవడం, నేను వస్తాను, వచ్చిన తర్వాత పెడదాం భోజనానికి, అక్కడ డబ్బులు ఇచ్చుకుంటారా భోజనానికి అని అడిగాడు. అడిగితే అబ్బాయి డబ్బులు ఏం పుచ్చుకోరు నాన్నగారు, అది ఉచిత సత్రం, అందుకని నేను వెళ్ళి టిక్కెట్లు పుచ్చుకోవాలండి ముందు మాత్రం, అందుకని పెడతానని గబగబా వెళ్ళి ఓ 100 రూపాయల కాగితం ఇచ్చి 25 రూపాయలు ఏదో భోజనం, ఓ 2 టిక్కెట్లు పుచ్చుకుని, అయ్యా మీరేమనుకోకండి, నా వెనకాతల కాసేపటికి మా నాన్నగారు వస్తారు, వారి చేతిలో ఈ 50 రూపాయలు పెట్టి అయ్యా మీరు మా హోటల్లో భోజనం చేయండి అని చెప్పండి. అంటే అదేమిటండి ఎందుకు టిక్కెట్ కొన్నారు కదా పెడతారు భోజనం, మళ్ళీ నేను ఎందుకు ఈ 50 ఆయన చేతిలో పెట్టడం అంటే, మా నాన్న జీవితం అలా అలవాటు అయిపోయిందండి, చేతిలో ఏదైనా పెడితే తప్ప తన అన్నం కూడా తను తిండవాడు, అందుకని ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా ఏదో పుష్కరాలని, అందుకని బాబు నేను ఇచ్చానని చెప్పకుండా ఈ 50 ఆయన చేతిలో పెట్టి అయ్యా భోజనం చేయండి అనండి, ఆ 50 నాకు ఇచ్చి సంతోషంగా తింటాడు బాబు. ఎక్కడి నుంచి వస్తుంది మనస్సుకి? తినమంటే తింటాడా, మునగమంటే ములుగుతాడా? ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఎన్ని తిరిగితే ఏమిటి, ఇక్కడ శుద్ధి కలగదు. శుద్ధి కలగనప్పుడు నువ్వు వెళ్ళి ఆ చిట్ట చివరి వయసు అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లి పాడైపోయిన వాషింగ్ మిషన్ ని పారేసినట్టు, పాడైపోయిన టీవీని పారేసినట్టు తీసుకెళ్లి నీ వాళ్ళు కూడా, ఎందుకంటే అంతకన్నా గొప్ప స్టేటస్ నువ్వు మెయింటైన్ చేయలేదు. ఒక తండ్రిగా ఎప్పుడూ కొడుకుని కూర్చోపెట్టుకుని ఓ పూజ చేయించలేదు. ఒక తండ్రిగా నీ బిడ్డలతో కలిసి ఒకనాడు తిరుమల క్షేత్రానికి వెళ్ళలేదు. ఒక తండ్రిగా నీ బిడ్డలతో కలిసి భోజనం చేస్తూ భాగవతం గురించి, ఒక పోతన గారి గురించి, ఒక కాళిదాసు గురించి, ఒక త్యాగరాజు గారి గురించి అందమైన మాటలు 4 నువ్వు చెప్పలేదు. నీ కొడుకు ముందర నీ తల్లిదండ్రుల్ని కించపరిచి మాట్లాడావు. నీ అత్తమామలకి 10 రూపాయలు ఇచ్చి బట్టలు పెట్టడానికి కించపరిచి మాట్లాడావు. వీడికి గుండెపోటు వచ్చి ఇప్పుడు పిలుస్తున్నాడు, మా నాన్న వెళ్ళి 1,00,000 రూపాయలు ఇవ్వాలా ఉంది, 80 ఏళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకోకుండా చచ్చిపోతే నష్టం వచ్చిందా, ఎక్కడి నుంచి తెస్తాను 1,00,000 రూపాయలని విసుక్కున్నావు. విన్నాడు నీ కొడుకు ఇవన్నీ. ఇవాళ నీకు కూడా నీ కొడుకు చెయ్యమంటే ఎక్కడి నుంచి చేస్తాడు? నువ్వు భగవంతుడి పాదముల మీద పడ్డ పువ్వువి కావు, నువ్వు రోడ్డు మీద పడిపోయిన పువ్వువి. నువ్వు తొక్కడానికి పనికొస్తావు తప్ప కళ్ళకడ్డుకోవడానికి పనికిరావు. యావత్విత్వోపర్జన శక్తస్తావర్ నిజ పరివారో రక్త. ఎంత కాలం నువ్వు సంపాదించావో, పని చేసినంత కాలం వాషింగ్ మిషన్ వాడబడినట్టు, పనికొచ్చినంత కాలం టీవీ వాడబడినట్టు, నువ్వు సముపార్జనించినంత కాలం నీ వెంట వాళ్ళు ఉంటారు. నువ్వు అది అలవాటు చేసావు వాళ్ళకి. ఇవాళ ఇంకా నీ శరీరం సంపాదించడానికి పనికిరాదు. ఆ టీవీ పనికి రాకపోతే తీసుకెళ్లి పొరట్లో పారేసినట్టు, వాషింగ్ మిషన్ బాల్కనీలో పెట్టేసినట్టు, నీకు కూడా 4 పరదాలు కట్టి ఒక చిన్న గది ఒకటి పక్కన బాత్రూమ్ ఉన్నదాన్ని కేటాయిస్తారు. కేటాయించి నువ్వు అందులో పడుకుంటే సమయమంతా వృధా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నీ మనస్సుని పట్టుకెళ్లి భగవంతుడి దగ్గర పెట్టగలనని అనుకుంటున్నావేమో. అలవాటు ఉంటేనే వెడుతుంది మనస్సు. దానికి ఉన్న గొప్ప చిత్రం ఏమిటో తెలుసా అండి? దానికి అలవాటు అయిందా అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు సుఖంలో ఉండండి అక్కడే ఉంటుంది, మీరు దుఃఖంలో ఉండండి అక్కడే ఉంటుంది, ఏది చేసినా అక్కడే ఉంటుంది. ఆ అలవాటు లేదు. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢయున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఒంట్లో ఓపికన్నప్పుడు చెయ్యాలి. ఒంట్లో ఓపిక అయిపోయిన తరువాత ఇంకిప్పుడు నువ్వు కొత్తగా కూర్చుని పూజామందిరం దగ్గర పడక గదిలోనో నువ్వు చేసే మానస పూజ ఎక్కడుంది? రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగవద మోదాంకితం చందనం జాజీ చంపక పిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అని అనడానికి నీకు శివలింగానికి పానవట్టం ఎటు తిరిగి ఉంటుందో నీకు తెలియదు. నువ్వు వెడితే కదా శివాలయానికి. నీ మనస్సు ఎన్నడూ ఒకసారి చూస్తేనే ఊహా చిత్రాన్ని సిద్ధం చేస్తుంది మనస్సు. నువ్వు చూసింది ఎక్కడుంది? నీ మనస్సు అక్కడ లగ్నమైంది ఎప్పుడుంది? నీ మనస్సు ఎప్పుడూ అక్కడ లగ్నం కాలేదు. కానప్పుడు నీకు లోపల చిత్తరువు లేదు. లేనప్పుడు నీ మనస్సు అక్కడ నిలబడదు. నీ సంకల్ప వికల్ప సంఘాతములు చిట్ట చివర ఎప్పుడో ఒకప్పుడు ఊపిరున్నంతసేపు మనస్సు ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడూ ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. తుట్టతుదన ఎటువంటి స్థితిని పొందుతాడో తెలుసా అండి? ఆకర్ణధన్యాహ అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఆర్తచింతతో రౌద్ర చింతతో తీసేస్తుంది అమ్మవారు ఆ ఉపాధిని. ఎంత దారుణంగా తీసేస్తారంటే వీడికి మనస్సులో ఎప్పుడు అవే ఆలోచనలు అలవాటై ఏదో ఒకనాడు
తీసిన ఊపిరి బయటికి వెళ్లాలంటే పరమాత్మ అనుజ్ఞ కావాలి. విడిచిపెట్టిన ఊపిరి తర్వాత మళ్లీ లోపలికి ఊపిరి వెళ్లాలంటే పరమాత్మ అనుజ్ఞ కావాలి. ఒకసారి లోపలికి వెళ్లిన ఊపిరి బయటికి వెళ్లడం మానేసిందా, బయట పెట్టేస్తారు. బయటికి ఊపిరి వెళ్లిపోయి మళ్లీ లోపలికి వెళ్లడం మానేసిందా, బయట పెట్టేస్తారు. ఎక్కడుంది మృత్యువు? దానంత